గెట్ రెడీ మెగా ఫ్యాన్స్ అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు. OG2 పై క్రేజీ అప్డేట్తో పవన్ ఫ్యాన్స్కి పూనకాలే. ప్రీక్వెల్లో సాహోతో లింక్ పెట్టబోతున్న డైరెక్టర్ సుజిత్. ఇంతకీ ముందొచ్చేది ప్రీక్వెలా లేక సీక్వెలా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. OG2 పై పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. నిజానికి ఓజీ మూవీ క్లైమాక్స్లో సీక్వెల్ పై హింట్ ఇచ్చారు డైరెక్టర్ సుజిత్. ఆ తర్వాత ఇంటర్వ్యూలో సీక్వెల్తో పాటు ప్రీక్వెల్ కూడా ఉంటాయని కూడా కన్ఫర్మ్ చేశారు. లేటెస్ట్గా పవన్ సొంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ దీనిపై ట్వీట్ చేసింది. మాట ఇచ్చినట్లుగా ఆయన చేస్తారు, ఎప్పుడు అనేది త్వరలోనే తెలియజేస్తారు. విదేశాల నుంచి సుజిత్ తిరిగి వచ్చినటువంటి తర్వాత OG2 పై చర్చలు మొదలవుతాయంటూ రాసుకొచ్చింది. అయితే దీంతో OG2 కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో #OG2 హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుండగా పవన్ అభిమానులు ఇప్పటికే సంబరాలు స్టార్ట్ చేశారు. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మొదలైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్లో అభిమానుల ఆకాంక్షలు అంచనాలకు తగ్గ సినిమాలు తక్కువే వచ్చాయి. వాటిలో ఓజీ టాప్ ప్లేస్లో ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నప్పటికీ ఓజీ పవన్ను పూర్తిగా కొత్త కోణంలో ఆడియన్స్కు పరిచయం చేసింది. ముంబై అండర్ వరల్డ్ బ్యాక్డ్రాఫ్లో తెరకెక్కినటువంటి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైలిష్ గ్యాంగ్స్టర్గా కనిపించి అభిమానులను ఫిదా చేశారు. పవర్ స్టార్ లుక్స్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్సెస్లు థియేటర్లో విజిల్స్ వేయించాయి. రాజకీయ బాధ్యతల మధ్య కూడా సినిమా కోసం పవన్ చూపించినటువంటి కమిట్మెంట్కు ప్రశంసలు దక్కాయి. ఆ సినిమా రిలీజ్కి ముందు జరిగినటువంటి హంగామా, రిలీజ్ టైంలో నెలకొన్న సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏకంగా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో పవన్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది ఓజీ. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని ఫ్యాన్స్ బలంగా కోరుకున్నారు. అందుకు పవన్ కళ్యాణ్తో పాటు డైరెక్టర్ సుజిత్ కూడా సుముఖంగానే ఉన్నట్లు కనిపించింది అప్పట్లో. కానీ ఎంత బిజీనో తెలిసిందే కదా. కాబట్టి ఆ సినిమా సాధ్యమేనా, ఉంటే ఎప్పుడుంటుంది అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. కొన్నాళ్ల తర్వాతే ఈ సినిమాను ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు ఫ్యాన్స్. కొన్ని రోజుల ముందు వరకు ఉన్నటువంటి మాట ఇది. కానీ అనూహ్య పరిణామాల మధ్య సినిమా అనుకున్న దానికంటే ముందే స్టార్ట్ అయ్యేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో పవన్ చేయాల్సినటువంటి సినిమా లేట్ అవుతుంది. మరోవైపు నానితో సుజిత్ తీయాలనుకున్నటువంటి బ్లడీ రోమియో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేదు. ఈలోపు OG2 స్క్రిప్ట్ పనులు పూర్తి చేసి పెట్టుకుంటే అవకాశాలను కొట్టిపారేయలేం. అయితే ఈ దిశగా పవన్ కళ్యాణ్ ప్రొడక్షన్ హౌస్ PK క్రియేటివ్ వర్క్స్ ఎక్స్లు పోజ్లో హింట్ ఇవ్వడం విశేషం. అయితే ప్రామిస్ చేసినట్లే ఓజస్ గంభీర మళ్ళీ రాబోతున్నాడంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఈ హ్యాండిల్స్లో సుజిత్ ఫారెన్లో ఉన్నాడని, అతను రాగానే OG2 అప్డేట్ ఎప్పుడు వస్తుందని తెలుస్తుందని కూడా ఈ పోస్ట్లో మెన్షన్ చేశారు. ఓజీ రిలీజ్ టైంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ కథకు ప్రీక్వెల్, సీక్వెల్ రెండింటికి అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. దీంతో ఇప్పుడు వచ్చేటువంటి సినిమా OG2గా కొనసాగుతుందా, లేక అసలు గ్యాంగ్స్టర్ కథ అని చెప్పేటువంటి ప్రీక్వెల్ అవుతుందా అనేది ఆసక్తి మాత్రం డెఫినెట్గా ఫ్యాన్స్లో అయితే ఉంది. కథలోని అనేక క్యారెక్టర్స్ నేపథ్యాలను విస్తరించేటువంటి అవకాశాలు ఉండడంతో సుజిత్ ఏ దిశగా వెళ్తారనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారింది. రన్ రాజా రన్, సాహో వంటి సినిమాలతో తన ప్రత్యేక స్టైల్ని చాటుకున్నటువంటి సుజిత్ ఓజీతో తన కెరీర్లోనే అత్యంత పెద్ద విజయాన్ని అందుకున్నారు. గ్యాంగ్స్టర్ ప్రపంచాన్ని స్టైలిష్ విజువల్స్తో చూపించినటువంటి విధానం, పవన్ క్యారెక్టర్కి ఇచ్చినటువంటి ఎలివేషన్స్, యాక్షన్ బ్లాక్స్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్లో వదిలినటువంటి కొన్ని ప్రశ్నలు, కథలో దాచినటువంటి అంశాలు అప్పటి నుంచే సీక్వెల్పై చర్చలకు దారితీశాయి. OG2 అనేటువంటి హ్యాష్ట్యాగ్ మీద ఈ పోస్ట్ పెట్టడంతో పవన్ ఫ్యాన్స్ ఉత్సాహం మామూలుగా లేదు. ఈసారి DVV దానయ్య బ్యానర్లో కాకుండా పీపుల్స్ మీడియా సంస్థలో ఓజీ సీక్వెల్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇందులో పవన్ సంస్థ PK క్రియేటివ్ వర్క్స్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంటుందని కూడా అంటున్నటువంటి నేపథ్యంలో ఆ సంస్థ హ్యాండిల్స్లో ఇచ్చినటువంటి ఈ అప్డేట్ పవన్ ఫ్యాన్స్లో హుషారు నింపుతుంది. ఎందుకంటే డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్లోనే OG2 ఎప్పుడు ఉంటుంది అని చాలామంది కమెంట్ చేశారు. బట్ కొంతమంది అయితే OG2 ఇప్పట్లో లేదని కూడా కన్ఫర్మ్ చేసేశారు. కానీ అనూహ్యంగా ఎలాంటి అప్డేట్ లేకుండా, అంటే ఎలాంటి హడావుడి హంగు ఆర్భాటం లేకుండా సైలెంట్గా OG2 డెఫినెట్గా ఉంటుందని కూడా స్వయంగా పవన్ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసేసరికి ఫ్యాన్స్లో ఉత్సాహం మామూలుగా లేదు. అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఓజీ ఒక ఎత్తు, అండ్ దానికి తోడు వచ్చినటువంటి హరిహర వీరమల్లు కొంచెం డిసప్పాయింట్ చేసింది. అండ్ అంతకుముందు వచ్చినటువంటి బ్రోప్ కూడా కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఇక ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా ఓజీ మీదనే పెట్టుకున్నారు. ఆ ఓజీ పెట్టి మీద ఉన్నటువంటి నమ్మకం కూడా డెఫినెట్గా అది నిలబెట్టుకుంది ఓజీ. సో అందుకోసమని దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి సినిమాగా పవన్ కెరీర్లో చూస్తారు. అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ
సీక్వెల్ అయితే మాత్రం డెఫినెట్గా సాహోకి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి ఛాన్సెస్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ప్రీక్వెల్ అయినా కానీ అప్పుడు ఉండకపోవచ్చా కానీ ఒకవేళ సీక్వెల్ కనుక తీస్తే మాత్రం డెఫినెట్గా సాహోకి లింక్ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనందరికీ తెలిసింది ఓజీలో కొంచెం అంటే ప్రభాస్ చిన్నప్పటి ఉన్నటువంటి క్యారెక్టర్, దాని తర్వాత దానికి లింక్ పెడుతూ ఒక హింట్ అయితే ఇచ్చాడు సుజిత్. దాన్ని ఎలా మలుస్తాడు అండ్ దాని తర్వాత ఓజీ2లో ప్రభాస్ క్యామియో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ప్రశ్నలు అయితే లేవనెత్తున్నాయి. బట్ కాకపోతే క్యామియో ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు. ఎందుకంటే కథ అలాంటి వర్షన్లో తీసుకొచ్చాడు కాబట్టి అండ్ అక్కడ పవన్ అండ్ ప్రభాస్ ఇద్దరి మధ్య కూడా మంచి ర్యాపో ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా ఇద్దరు కూడా ఎస్పెషల్ అట్లీస్ట్ ఒక చిన్న క్యామియోలో ప్రభాస్ మెరుస్తానడంలో కూడా డౌట్ లేదు. బట్ దీన్ని సుజిత్ ఏ విధంగా ప్లాన్ చేస్తాడు, ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తాడో తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ ఎట్టకేలకు ఓజీ2 అనుకున్న దానికంటేనే ముందుగానే రావడం ఫ్యాన్స్కి ఇక్కడ కొంచెం సంతోషం వ్యక్తం చేసేటువంటి విషయం. బట్ ఇక్కడ మరి సురేందర్ రెడ్డి డైరెక్షన్లో రాబోయేటువంటి సినిమా ఏమై ఉంటుందన్న డౌట్ అయితే రావచ్చు. బట్ అది కూడా వర్క్ జరుగుతుంది, అది ఇంకా స్క్రిప్ట్ స్టేజ్లోనే ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఓజీ కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఇది ఫాస్ట్గా కంప్లీట్ చేసి పెట్టుకుంటే బ్లడీ రోమియో తర్వాత సుజిత్ దీన్ని పట్టాకలే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఫస్ట్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చేటువంటి సినిమానే ముందుగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత ఓజీ2 సీక్వెల్ అయితే రాబోతుందని అయితే తెలుస్తుంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఒక 1 ఇయర్లో ఓజీ2ని డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మరి ఓజీ2 డెఫినెట్గా అది ప్రీక్వెల్ అవ్వాలా, సీక్వెల్ అవ్వాలా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.